తెలంగాణలో స్థానిక ఎన్నికలకు నగారా మోగడంతో హాట్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గల్లీ ఎన్నికలైనా ఢిల్లీ ఎన్నికలైనా ఎలా వచ్చినా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ రకంగా వచ్చినా పార్టీ ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2023లో కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా మాగంటి గోపీనాథ్ గెలిచారని గుర్తు చేసుకున్నారు. మళ్లీ గెలుస్తామన్న నమ్మకం ఉందన్నారు. నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. మీరు రండి, మా సత్తా చూపెడతామంటే నిన్న అచ్చంపేట పోయినా, గద్వాల 15 రోజుల కింద చూసినా, నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. మీ అందరికీ తెలుసు, మరి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఏ రకంగానైతే 2023లో మరి మన మాగంటి గోపీనాథ్ గారు ఆనాడు హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, వారి నాయకత్వంలో మరి ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా ఆనాడు అన్ని సీట్లలో కూడా మననే గెలిపించారు హైదరాబాద్ ప్రజలు. రేపటి రోజున కూడా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మన అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గారిని కూడా జూబ్లీహిల్స్లో కూడా మీరు తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపిస్తారన్న విశ్వాసం నాకుంది. రిజర్వేషన్ల ఫలాలు బలహీన వర్గాలకు అందే తరుణంలో నోటికాడి ముద్దను లాక్కోవద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీ నేతలు లక్ష్మణ్, రామచంద్రరావు కమెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. అలాగే 50% క్యాప్ గురించి అవగాహన లేకుండా మాట్లాడొద్దు అని సూచించారు. 50% మాట్లాడేటోళ్లకు ఒకసారి దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజర్వేషన్ల శాతాన్ని గమనించండి. 70, 80, 60, 90% రిజర్వేషన్లు వివిధ రకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 50% క్యాప్ అనేది ఆయా రాష్ట్రాలకు ఉన్నటువంటి ప్రామాణికమైన సర్వే, అక్కడ నివసిస్తున్న జనాభాలకు ఆధారంగా ఉంటుంది అనేటువంటి అనేక తీర్పులు ఉన్నాయి. వాటిని ఆధారంగా మా యొక్క ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే సకల జనులు ఏకమైనరో ఈ అంశం కూడా ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరి గుండెల్లో రగులుతున్నటువంటి అంశము. నోటికాడికి వచ్చిన ముద్దను ఎత్తగొడుతుంటే దాని వెనుక ఎవరున్నా ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థం కాని పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా బీసీసీఎల్ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు స్వయంగా బలహీన వర్గాల నాయకుడు. ఇది ఏదో అనుమానాస్పదంగా నేను అడుగుతా ఉన్న ఓపెన్ బహిరంగంగా మీ ద్వారా ఇంతకంటే బెస్ట్ విధానంలో ఏముందో చెప్పండి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్. 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పెద్దవాడిగా, అధికారంలో ఉన్న కేంద్ర పార్టీ అధ్యక్షుడిగా, బలహీన వర్గాల ప్రతినిధిగా రక్తంలో ఆ అంశం ఉంటే ఇవాళ మాకు సలహా సూచన చెప్పు. కేంద్రంలో రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉన్న బిల్లులు అమలు చేయి. తమిళనాడు లాగా తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేయడానికి లక్ష్మణ్ గారి కృషి చరిత్రలో ఉండే విధంగా ప్రక్రియ ప్రారంభం చేయి.